95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెట్పల్లి పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పత్రికా సమావేశం. మున్సిపల్ చైర్మన్ రాణవేణి సుజాత సత్యనారాయణకి కౌన్సిలర్ల ఏకపక్ష మద్దతు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన దుండగులను కఠినంగా శిక్షించాలి. మనువాద దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్. మెట్పల్లి కుల సంఘాల తీర్మాన పత్రం. స్వామి దేవాలయం ఉన్నటువంటి స్థలంలో జరిగిన తీర్మానాలు. తెలంగాణ స్టేట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం చైర్మన్ మీడియా సమావేశం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగలపై ఫైర్. ఇక డీటెయిల్స్ చూస్తే జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బోయినపల్లి చంద్రశేఖరరావు అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిలర్ అలాగే పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మున్సిపల్ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మున్సిపల్ వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖరరావుతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆశీస్సులతోటి ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్కి మద్దతుతో ఉన్నామని, తద్వారా మున్సిపల్ చైర్మన్ రాణవేణి సుజాత సత్యనారాయణకి కౌన్సిలర్లు అందరూ కూడా ఏకపక్షంగా మద్దతు ఇస్తున్నామని అన్నారు. చైర్మన్ రాణవేణి సుజాత సత్యనారాయణ మాట్లాడుతూ పురపాలక సంఘ కౌన్సిలర్ మూకమ్మడిగా ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ వెంట ఉన్నారని, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సహకారంతో గెలిచి ఇప్పుడున్న ఎమ్మెల్యే సహకారంతో పట్టణంలోని అన్ని వార్డులు అభివృద్ధి చేసుకుంటామని, పార్టీపై గెలిచి బయటకు వెళ్లినటువంటి వారు ఎవరు కూడా ఏమి మాట్లాడినా నమ్మొద్దని అన్నారు. అనంతరం కౌన్సిలర్స్ మాట్లాడుతూ మేము ఎమ్మెల్యే వెంటే ఉన్నామని, అపోహలకు ప్రజలు నమ్మవద్దని, మున్సిపల్ చైర్మన్ రాణవేణి సుజాత సత్యనారాయణకి వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖరరావుకి మద్దతుగా ఉన్నామని, ప్రజలు ఎటువంటి అపోహలు కూడా నమ్మవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలోని మున్సిపల్ చైర్మన్ రాణవేణి సుజాత సత్యనారాయణ, వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖరరావు, కౌన్సిలర్స్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ పార్టీలో చేరి మరి ఎట్లయితే ఈ అస్తవ్యస్త పరిస్థితి తీసుకురావాలి, గతంలో మాదిరిగా గత టర్మ్లో ఉన్న మాదిరిగానే మరి మెట్పల్లి పట్టణాన్ని అభివృద్ధి కాకుండా మరి అల్లకల్లోల పరిస్థితి సృష్టించాలనే ఉద్దేశం మీద కొంతమంది మా కౌన్సిలర్ మధ్యనే కొంత విభేదాలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ సందర్భంలోనే మేము విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మరి ప్రతి వాళ్ళు మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో, మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము అభివృద్ధి పథంలో నడుస్తున్నాం. మంచి వాతావరణంలో నడుస్తున్న పరిస్థితులలో కొంతమంది స్వార్థపరులు మరి ఇటువంటి అభివృద్ధి జరగద్దు, మరి ఎలాంటి మరి ఎమ్మెల్యే గారికి మరి ఇప్పుడు కొత్త మా కల్వకుంట్ల సంజయ్ గారికి కూడా పేరు రావద్దనే ఉద్దేశం మీద కొంతమంది కుట్రపూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. దానిలో బాగా మేము అటువంటి వాతావరణాన్ని ఖండిస్తూ మేమందరము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం కలిసికట్టుగా ఉండి మరి ఎలాంటి అపోహలకు తావు లేకుండా ఇవాళ ఒక యూనిట్గా ఉండి మేము ఇవాళ అందరం ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయండి. మేము ఎప్పుడు కూడా కల్వకుంట్ల విద్యాసాగరరావు గారి నాయకత్వంలో, కల్వకుంట్ల సంజయ్ గారి నాయకత్వంలో, మా చైర్మన్ సుజాత సత్యనారాయణ గారి నాయకత్వంలో మేమందరము మరి పట్టణాభివృద్ధి కృషి చేసి మేమందరం మా వార్డులో అభివృద్ధి పథకాలను నడిపించడానికి ఈ 5 ఏళ్ళు మేము కలిసికట్టుగా ఉంటాము. మేమందరం ఒకే తాటి మీద నడుస్తాం అనేది ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం. పార్టీ సభ్యులం అందరం, మేము కౌన్సిలర్స్ అందరం కలిసికట్టుగా ఉన్నాము. ఎమ్మెల్యే సార్ గారి ఆధ్వర్యంలో ఎవరం కూడా అసలు అవిశ్వాసం అనేది లేదు. వాళ్ళు ఎవరో మా మీద అనవసరంగా అన్ని ఇది చేస్తున్నారు. తర్వాత అందరు కలిసి మా కౌన్సిలర్ మీద మైండ్ గేమ్ ఆడుతున్నారు. కానీ ఆ మైండ్ గేమ్కి ఎవరు మా కౌన్సిలర్ లొంగిపోవడం లేదు. అందరము సంజయ్ అన్నకు, సాగర్ అన్నకు అందరం కలిసికట్టుగా ఒక్కొక్క తాటిపై ఉన్నాం. దానికి అనవసరంగా లేనిపోని ఊహాగానాలు చేస్తూ ఈ ప్రచారం చేయడం బాగాలేదు. మేమందరం కలిసి ఊరు అభివృద్ధికి మనం మెట్పల్లి టౌన్ అభివృద్ధి చేసుకుందాం. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, మనువాద దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించడాన్ని నిరసిస్తూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అతిమేల మాణిక్ మాట్లాడుతూ ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించినంత మాత్రాన వారి ఆశయాలను అడ్డుకోలేరని అన్నారు. అంబేద్కర్ ను అవమానించడం అంటే దేశాన్ని అవమానించడమే అన్నారు. మనువాదులకు అంబేద్కర్ విగ్రహాలను చూస్తే ఎందుకంత ఆక్రోశమని ప్రశ్నించారు. గత 2 రోజులుగా కర్ణాటక రాష్ట్రంలో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారని అన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించారు
అవమానించినటువంటి మనువాద దుండగులను వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని, వారిని కఠినంగా శిక్షించాలని, దేశద్రోహం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇక లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కేవీపీఎస్ హెచ్చరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలోని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు పి అశోక్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి, జిల్లా ఉపాధ్యక్షులు కోటారి నరసింహులు, సహాయ కార్యదర్శి ప్రవీణ్, దళిత సంఘాల నాయకులు అనిల్, బుద్ధ, పోతరాజు, పవన్, కేవీపీఎస్ జిల్లా కమిటీ సభ్యులు దాస్, మల్లేష్, సుధాకర్, దివాకర్, కుమార్, నాయకులు దత్తు, సాయిలు, విజయ్, విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన అన్ని కుల సంఘాల పెద్దలలో ఉన్న మహిళా సంఘాలు చెన్నకేశవనాథ స్వామి దేవాలయం భక్త మండలి బృందంతో మెట్పల్లి పట్టణంలో గల స్వామి దేవాలయం ఉన్నటువంటి స్థలంలో జరిగిన తిరుమానాలు త్రిశక్తి ఆలయం కమిటీ సభ్యులు దేవాలయం భక్త మండలి బృందంపై చేసిన ఆరోపణలు నిజం కావని నిరూపించామన్నారు. శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలోని 2018లో బోధ రంగనాథ కళ్యాణానికి విచ్చేసిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల సాగర్ రావు మాట్లాడారు. మెట్పల్లి ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మన చెన్నకేశవ స్వామి దేవాలయం మీటింగ్ ఉందనగానే వచ్చిన కుల సంఘ పెద్దలందరికీ మరియు మహిళా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యులకు మహిళా సోదరుమణులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అట్లాగే మెట్పల్లి నుంచి వచ్చిన ప్రతి కుల సంఘాలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకు ఈరోజు రావడం జరిగిందంటే ఈరోజు సిఐ గారు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పిండు. మన చెన్నకేశవ స్వామికి సంబంధించిన గోడ నిర్మాణం చేయడం జరిగింది. దాని విషయమే కుల సంఘ పెద్దల్ని పిలిపించండి మాట్లాడదామన్నారు. నిన్న రాత్రి వరకు కూడా అన్ని కుల సంఘాలకు చెప్పడం జరిగింది. అది సిఐ గారికి ఏదో పని విషయమై రాలేదు. దాని విషయంగానే ఈరోజు అందరం కుల సంఘం తీర్మానం చేసుకోవడం జరిగింది. ఇక్కడ అన్ని కుల సంఘాలు కళ్యాణం కావాలని కోరుకోవడం జరుగుతుంది. అట్లానే 2013లో మహిళలు దీనికోసం కొట్లాడుకొని కాపాడుకొని వాళ్ళందరూ అప్పటి నుంచి 10 సంవత్సరాల నుంచి చూస్తే ఈరోజు దీన్ని నీరుగార్చే ప్రయత్నం ఈ మన మెట్పల్లి ఉన్న కొంతమంది నాయకులు దీన్ని నిర్మాణం జరగకుండా చూస్తున్నారు. ఇక్కడ చాలామంది ఒక రోజుకు 500 సంపాదించుకునే పేద ప్రజల కోసం మేము ఇది ఎస్సీ వర్గీకరణపై కేంద్రంలోని బీజేపీ సర్కార్కు చిత్తశుద్ధి లేదని తెలంగాణ స్టేట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర చైర్మన్ గాలిపల్లి కృష్ణ మండిపడ్డారు. అంబర్పేటలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం నామమాత్రపు కమిటీ వేసి ఆలయాపన కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగలు ఎస్సీ వర్గీకరణ పేరుతోటి రాజకీయ లబ్ధి పొందుతూ మాదిగలను మోసం చేస్తున్నారని, అసెంబ్లీ ఎన్నికల ముందు త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని వీరిద్దరు కూడా డ్రామాలు చేస్తున్నారని కృష్ణ దుయ్యబట్టారు. ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ తోనే సాధ్యమని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం తీసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోని జై భీమ్ ప్రజా సేవా సమితి చైర్మన్ లంకా దాసరి శ్రీనాథ్, దర్శన్ జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. చేసే ప్రక్రియనే ఏర్పడుతుంది కాబట్టి ఈ రోజు ఏదైనా కూడా మందకృష్ణ ఆల్రెడీ ఇది వరకు కూడా చెప్పినాం, గతంలో చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్పినాం, రేపు కూడా అదే చెప్తాం. ఏది చేసినా కూడా మళ్ళీ ఒకసారి దళితులను మోసం చేసే ప్రయత్నమే జరుగుతుంది తప్ప ఇంకొకటి కానే కాదు. దీంట్లో ఎంతో మంది నిన్న ఒక మేడి పాపాయ అని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆయన ఒక ప్రెస్ మీట్ పెడతారు, ఇంకొకరు ఢిల్లీలో ఎవరో ఇటుక రాజు అని ఆయన పెడతారు. మొత్తం టోటల్ ఇదంతా మందకృష్ణ బినామీలే. వీళ్ళతో వచ్చేది ఏం లేదు. వీళ్ళంతా అలాగే అయిన తర్వాత సరే ఆయన నచ్చక, ఆయన వర్గాలు నచ్చక, ఆయన సిద్ధాంతం నచ్చక బయటకు వచ్చినారు. సరే వచ్చినా కూడా ఏమైంది, వీళ్ళు ఏమైనా సాధించినంటే అది కూడా లేదు, ఏం లేదు. లాస్ట్ కూడా ఎలక్షన్లో కూడా బీజేపీ నరేంద్ర మోడీ ప్రచారానికి వస్తే ఆయన కూడా మేమే పిలిపించినామని చెప్పేసి
ఎస్సీ వర్గీకరణ కోసం ఎస్సీలో చెప్పేసి అబద్ధపు మాటలు చెప్పేసి ఆయన కూడా జింకానా గ్రౌండ్లో ఏర్పాటు చేసేసి మేమే పిలిపించేసి మాయ మాటలు చెప్పి ఏడిసేసి తర్వాత మాకు వర్గీకరణ అని చెప్పేసి గతంలో వెంకయ్యనాయుడు కాళ్ళు మొక్కి తర్వాత ఈ మాదిగల ఆత్మగౌరవాన్ని మొత్తం టోటల్గా నరేంద్ర మోడీ కాళ్ళ కాడ తాకట్టు పెట్టిన తెలంగాణ దళిత ద్రోహి మందకృష్ణను ఉపేక్షించొద్దని చెప్పేసిన తర్వాత మళ్ళీ ఇంకో కొత్తగా 3-4 పేర్లు అయినాయి. ఇటుకే రాజా అనే ఎవరు, మా మేడి పాపయ్య మాదిగా అనేదో నాకు ఏం అర్థం కాలేదు సార్. వీళ్ళతో కాదని చెప్పి హైదరాబాద్ చాంద్రాయణగుట్ట ఎంబీఎన్ఆర్ ఎక్స్ రోడ్ లో గత రాత్రి చాంద్రాయణగుట్ట మరియు బండ్లగూడ పోలీసు బృందాలు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. लोग डालते हैं हमारे कुत्ते नहीं शाम पे डालते ना सब 10 दिन बहुत है। हाँ वो है शाम पे 10 दिन का स्टॉक बाकी का तो पूरा वो है जिम बैग है। ठीक है ठीक है। జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కోరుట్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్వకుంట్ల సంజయ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముందు పెట్టుకొని ప్రజల కోసం పనిచేసినాం. సరే ఎక్కడో మన వల్ల పొరపాటు అయి ఉంటుంది, ప్రజలు మనని ప్రతిపక్షంలో ఉండాలని చెప్పినారు. తప్పకుండా ఆ పాత్రను కూడా చాలా అద్భుతంగా మనం పోషిద్దాం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని నిగ్గదీసి వారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ప్రజలకు చేరే విధంగా అల్టిమేట్గా తెలంగాణ ప్రజలు బాగుండాలన్న తప్ప బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకైనా నాయకులకైనా ఇంకొక ఎజెండా లేదు, ఎన్నడూ కూడా ఉండబోదు. ప్రజలే మనకు పరమార్థం. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండడమే మాకు ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి దానికోసమే నిరంతరం ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ముందుకే పోతాం తప్ప వెనక్కి పోము. ఎందుకంటే ఈ అక్రమాలు అన్యాయాలు చాలా చూసినాం తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా. వాటిని ఎదురొడ్డి నిలబడ్డటువంటి గులాబీ కండువా కప్పుకున్న వాళ్ళం కాబట్టి ధైర్యంగా ఉందాం. ఖచ్చితంగా వీళ్ళ యొక్క అక్రమాలను ఎదిరిద్దాం. వారు మోపుతున్నటువంటి తప్పుడు కేసులను ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పి పిలుపిస్తూ తెలంగాణ ప్రజలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 రోజులన్నా కాలేదు. కాకముందే వాళ్ళు పాల్పడుతున్నటువంటి అక్రమాలని దయచేసి మీరు కూడా గమనించండి. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉంటే ఎంత సాఫీగా పాలన సాగిందో చూడండి. నిన్న కూడా ఒక ఆడకూతురు మీద ఎంత అక్రమంగా జుట్టు పట్టుకొని ఒక విద్యార్థి నాయకురాలు ఈడ్చుకొని పోతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసినాం. ఆడపిల్లలు లేరు, మగపిల్లలు లేరు, స్టూడెంట్స్ అని లేరు, రైతులని లేరు. అనేక చోట్ల ఇవాళ రైతులు ధర్నా చేస్తున్నారు, నీళ్ళు వస్తలేవు, కరెంట్ వస్తలేవు. వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టినటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరేంది, ఆ నాయకుల వైఖరేంది ప్రజలు గమనించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. మరి మా జగిత్యాలలో జీవన్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఆయన కక్షపూరితంగా ఇవాళ వ్యవహారం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు వెంట పడుతూ ఉన్నారు. జీవన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, సమయం ఎప్పుడు మీ దిక్కే ఉండదు, మారుతూ ఉంటుంది. ప్రజలు ఎప్పుడు మీ పక్షానే ఉండరు. తప్పకుండా మా ప్రజల హృదయాల్ని మళ్ళీ గెలుచుకుంటాం. ప్రజల పక్షాన. మంచిర్యాల జిల్లా చెన్నూరులో 14వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులతోటి అంగన్వాడీ ఆశా కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి సీఎం దత్తు మాట్లాడుతూ రాజ్యాంగం ఇచ్చిన హక్కు ద్వారా మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉందని, తప్పనిసరిగా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారి సీఎం దత్తు, డిటి లక్ష్మీనారాయణ, ప్రిన్సిపల్ అబ్దుల్ హమీద్, తుమ్మల దేవరావు,
సోషల్ టీచర్స్ పీడి చెరుకు ఫణిరాజా విద్యార్థులు పాల్గొన్నారు. నిస్వార్థంగా భయం లేకుండా నిర్భయంగా ఓటు వేసి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా మన అందరి మీద ఉంది. ముఖ్యంగా యువత మీద ఉంది. ఆ యువత ఈ రోజుల్లో ఆ యువత ఇటువంటి బానిసలకు లోనవుతుంది. మరి యువతకి నా సందేహం ఏంటిదంటే వాళ్ళు నా సూచనలు ఏంటిదంటే వాళ్ళు బిర్యానీ ప్యాకెట్లకో లేకపోతే ఇంత అమౌంట్కో లేకపోతే భయపడు ఎవరికి ఓటు వేసి ఆ ప్రజాప్రతినిధులకి లొంగి మనం ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైతే నిస్వార్థంగా నిర్భయంగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడగలుగుతారో వాళ్ళు ముందుకు పోతారు. ఇప్పుడు యువత మరి బానిసలుగా ఉండి మీరు భయపడుతూ ఉంటారా, లేకపోతే మీరు నిజాయితీగా ఓటు వేసి నిర్భయంగా మీ భవిష్యత్తుని మలుచుకుంటారా అనేది మీ చేతుల్లో ఉంది. దయచేసి దీన్ని గమనించి ప్రతి యువత ముందడుగు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ సమయం ఇచ్చినంద నర్సాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన విషయం విదితమే. ఈ విషయంపై ఆమె మీడియాకు తాను మాట్లాడిన ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. రాజకీయంగా నియోజకవర్గంలో తిరుగుతున్న సందర్భంగా కరెక్ట్ విషయంలోని కానీ ప్రోటోకాల్ విషయంలో కానీ అధికారులు పట్టించుకోవడం లేదని డీజీపీని సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి మా బాధలు విన్నవించుకోవడం కోసమే మాట్లాడడం జరిగిందని ఆమె వివరణ ఇచ్చారు. ఈ విషయంపై వార్తలు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కలుస్తుందన్న వార్త మీడియాలో రావడం ద్వారా నా మనసు చాలా బాధ కలిగించిందని అన్నారు. నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉండి కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేస్తానని ఆమె వివరణ ఇచ్చారు. అయితే పత్రికలు మీడియాలో మాత్రం కాంగ్రెస్ లో కలవడానికి ఎమ్మెల్యే సీఎంను కలవడం జరిగిందని వార్తలు రావటం నా వ్యక్తిగత జీవితానికి భంగం వాటిల్తోందని ఆమె వాపోయారు. కనుక పత్రికలు మీడియా వారు మా వ్యక్తిగత జీవితాలను పరిగణలోకి తీసుకుని న్యూస్ రాయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మహిళలకు కానీ 500 రూపీస్ గ్యాస్ కానీ ఇవ్వడం లేదు. సో ఇవన్నిటి కూడా మేము మాట్లాడుతూ మాకు ఆ రోజు మేము క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే ప్రోటోకాల్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి, సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తూ ఉన్నాయి అని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే నిన్న మేము నలుగురం మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులందరం కూడా మరి శివధర్ రెడ్డి గారు అడిషనల్ డీజీ గారికి కలవడం జరిగింది. కలిసి మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన వారికి చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ఎందుకంటే మేమందరం కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యేలం, వారు అదేవిధంగా ఎన్నుకోబడ్డారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మేము అదేవిధంగా ఎన్నుకోబడ్డాం. కాబట్టి మరి ఈరోజు వాళ్ళని ఒక రకంగా మమ్మల్ని ఒక రకంగా చూస్తూ వారికి ఎస్కాట్ పైలటింగ్ ఇస్తూ మాకు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ప్రోటోకాల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మా ఫొటోస్ పెట్టట్లేదు, వాళ్ళ ఫొటోస్ పెడుతున్నారని చెప్పేసి కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అందుబాటులో ఉన్నారన్న ఆలోచనతో వారి దృష్టి కూడా తీసుకెళ్లాలని కర్టసీగా కలవడం జరిగింది. దానికి మరి ఈరోజు నిజంగా ఏంటంటే పత్రికల్లో పెద్ద కథనాలు వస్తూ ఉన్నాయి, మీడియాలో ఏంటంటే మేము ఏదో పార్టీ మారుతున్నట్టుగా, మరి రహస్య చర్చలు జరుపుతున్నట్టుగా, సీనియర్ నాయకులు ఎవరో మమ్మల్ని టచ్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారని చెప్పేసి చెప్తాను. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే మేము పార్టీ మారే ఉద్దేశం లేదు. మా నాయకుడు కేసీఆర్ గారి పైన పూర్తి నమ్మకం విశ్వాసంతో వారి నాయకత్వము పనిచేయడానికి మేము ఉన్నామని మొన్న కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మెదక్ జిల్లాకు సంబంధించి మరి నిజంగా కూడా అది టీఆర్ఎస్ గడ్డ, పార్టీకి పెట్టినటువంటి ఇల్లు మెదక్ జిల్లా. ఈరోజు ఆ నమ్మకంతోనే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి దాదాపు 10 స్థానాల్లో 7 స్థానాలను మమ్మల్ని గెలిపించడం జరిగింది. మేము కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పనిచేస్తాం. ఓటర్ల చేతిలోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి ఓటర్లకు అవగాహన కల్పించేందుకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్తో పాటుగా జిల్లా ఎస్పీ గౌస్ ఆలం,
జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, జిల్లా యువజన శాఖ అధికారి వెంకటేశ్వర్లతో పాటు ఉన్నతాధికారులు, మాజీ సైనికులు, యువజన సంఘాలు సభ్యులు తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి ప్రారంభమైన ర్యాలీ కలెక్టర్ చౌక్, తెలంగాణ చౌక్ మీదుగా పట్టణ ప్రధాన వీధుల గుండా జెడ్పీ కార్యాలయం వరకు కొనసాగించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఓటు హక్కు ప్రతి పౌరుని యొక్క బాధ్యత అని అన్నారు. ప్రజాస్వామ్యంలోని విలువైన ఓటును సద్వినియోగం చేసుకోవాలని, అంతేకాకుండా ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు కూడా ఓటును వినియోగించుకోవాలని కోరారు. ఈసారి ఓటు లాంటిది ఇంకొకటి లేదు, నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అనే నినాదంతో జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నట్లుగా వివరించారు. నమస్కారం. ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా నమస్కారం. సో ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా మన ఆదిలాబాద్ జిల్లాలో నేను ఎస్పీ గారు, మళ్ళీ మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, చాలామంది వాలంటీర్స్ అందరూ కూడా వచ్చి ఈరోజు మనం ఒక బైక్ ర్యాలీ తీయబోతూ ఉన్నాం. ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే లాస్ట్ టైం కూడా పెద్ద ఎత్తున చాలామంది మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలు కూడా పోలింగ్ శాతం నమోదైంది. ఇప్పుడు మనకు రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరైతే ఓటు హక్కు నమోదు చేసుకోలేదో 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు నమోదు చేసుకోవాలా. ఓటు హక్కు నమోదు చేసుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో కంపల్సరీగా వచ్చి ఓటు వినియోగించుకోవాలని కూడా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. పోలింగ్ స్టేషన్స్లో కూడా ఏ సదుపాయాలు ప్రొవైడ్ చేయాలో అవన్నీ కూడా మొత్తం అన్ని సదుపాయాలు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నాం. కాబట్టి నమోదు చేసుకునే వాళ్ళు నమోదు చేసుకోవడం, నమోదు చేసుకునే వాళ్ళు కంపల్సరీగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలనేది కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. చాలామంది సీనియర్ సిటిజన్స్, చాలామంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ వేస్తూ ఉన్నారు. ఆదిలాబాద్ అర్బన్ కాన్స్టిట్యున్సీలో ఎస్పెషల్లీ మున్సిపాలిటీలో కొద్దిగా ఓటింగ్ శాతం తక్కువ ఉంది. మున్సిపల్ ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి, రాజ్యాంగం మనకు కల్పించిన ఈ హక్కును కంపల్సరీగా వినియోగించుకొని మీరందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఓటింగ్లో రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో పాల్గొంటారనేసి ఆశిస్తూ ఉన్నాను. అందరికీ కూడా మరొకసారి నేషనల్ ఓటర్స్ డే శుభాకాంక్షలు. డ్రైవర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్పల్లి ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఆర్టీసీ అధికారులు ఆధ్వర్యంలోని డ్రైవర్ దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు డ్రైవర్లని ఘనంగా సత్కరించి గులాబీ పువ్వులను అందించారు. మెట్పల్లి సీఐ లక్ష్మీనారాయణ హాజరై డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఏకాగ్రతతో డ్రైవింగ్ చేస్తే ప్రయాణికులను గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చవచ్చని సూచించారు. బస్సు ప్రమాదాలు జరగకుండా ప్రతిరోజు కూడా డ్రైవర్లకు అప్రమత్తత చేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వారికి పలు అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లుగా ఆర్టీసీ డిపో మేనేజర్ వేదవతి తెలిపారు. అలానే వండుతావా? ఇప్పుడు రెండు కలిపి పట్టుకో, సార్ పట్టుకుంటాను. నేను పిహెచ్బి డ్రైవర్ని కూడా కవర్ చేసుకుంటాను. ఇంకెవరైనా ఉన్నారా? వస్తుంది.
వాళ్ళ అంకిత భావాన్ని, వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం కూడాను కొంచెం కూడా తక్కువ చేయకుండా వాళ్ళని గుర్తిస్తూ హ్యాపీ డ్రైవర్స్ డే అని వాళ్ళని మనం చిన్న డ్రైవర్లు అనేది మన ఇంటికి పోగలమా? జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని సర్పంచులు విజయవంతంగా 5 ఏళ్ల పదవి బాధ్యతలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మెట్పల్లి పట్టణంలోని R&B రెస్టారెంట్లోని ఏర్పాటు చేసిన సర్పంచుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని సర్పంచులు మరియు వారి కుటుంబ సభ్యులను జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సత్కరించారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎమ్మెల్యే కల్వకుంట్ల డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ మన ఓటమికి కారణం సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ ఫేక్ న్యూస్ అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు రైతు బంధు లేదు, పెన్షన్ లేవు, వ్యవసాయంపై ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఒక్క రివ్యూ మీటింగ్ కూడా పెట్టలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ వాళ్ళు చేసే పని బీఆర్ఎస్ నాయకులని, అధికారులని బెదిరించడం, మీరెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. మీకే కష్టం వచ్చినా అండగా ఉంటాం, మీరు అందరూ కూడా ధైర్యంగా ఉండండి, మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వస్తానని చెప్పారు. 100% నేను మీ వెంట ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలోని ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచులు, ఉప సర్పంచులు పాల్గొన్నారు. ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కానీ ఏ రాష్ట్రంలో కూడా అప్పులు చేయని రాష్ట్రం లేదు. అప్పులు చేస్తుంది, అప్పులు చేసి తీర్పే శక్తి మన దగ్గర ఉన్నది కనుక ఈ విధంగా అప్పులు చేసినాం, అభివృద్ధి దిశలో తీసుకుపోయినాం. అన్ని గ్రామాల్లో మా సదుపాయాలు చేసాం, అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి చేసాం కనుక అప్పులప్పుడు జరిగింది కనుక ఏది కాదు మా విశ్వాసం ప్రజల తిరుగుబాటు అవుతుంది. వాళ్ళ దాంట్లో వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ అయితే నువ్వు గిదంటే నేను గిదంటే వచ్చి అందులో ఉన్న వాళ్ళందరూ ముఖ్యమంత్రులే, ఒక్కడే ముఖ్యమంత్రి కాదు, ఉన్న నాయకులందరూ ముఖ్యమంత్రులే. పాపం వాళ్ళందరికీ అవకాశం రాలేదు, నాకు అవకాశం వచ్చింది. వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు, దాంట్లో తప్పక జరుగుతాను ఒక విశ్వాసం. నాకు ప్రజల తిరుగుబాటుతోనే ప్రభుత్వాలు మారిపోతాయని నాకు విశ్వాసం. మిగిలినది మా సర్పంచులు బ్రహ్మాండంగా పనిచేసినారు, వాళ్ళందరినీ కూడా ఇవాళ సన్మానించుకున్నాము. భవిష్యత్తులో కూడా 100% ఏ ఎన్నికలు వచ్చినా కూడా వీళ్ళే సర్పంచ్గా మళ్ళీ 100% గెలుస్తారు. ఎందుకంటే వీళ్ళు చేసిన గత 5 ఏళ్ళలో అభివృద్ధి, 100 ఏళ్ళలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని 5 ఏళ్ళలో చేసి చూపెట్టినారు. నీళ్లు కానివ్వండి, కరెంటు కానివ్వండి, చెట్లు కానివ్వండి, శుభ్రత కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, ప్రతి ఒక్క పని కూడా వీళ్ళు దగ్గరుండి కనుక బ్రహ్మాండంగా చేశారు. 100% భవిష్యత్తులో కూడా వీరే సర్పంచ్లు గెలవబోతూ ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళందరినీ వాళ్ళు సన్మానించుకున్నందుకు, ఇంత బ్రహ్మాండంగా పనిచేసినందుకు వాళ్ళందరికీ కూడా నా వైపు నుండి మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేసి ఇంత బ్రహ్మాండంగా పనిచేసినందుకు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. వీళ్ళు ఎప్పటికీ ఉండిపోతారు, టర్మ్ వస్తుంటుంది పోతుంటుంది, కానీ చరిత్రలు మాత్రం మిగిలేది మా సర్పంచులు బ్రహ్మాండంగా పనిచేసినారు. వాళ్ళందరినీ కూడా ఇవాళ సన్మానించుకున్నాము. భవిష్యత్తులో కూడా 100% ఏ ఎన్నికలు వచ్చినా కూడా వీళ్ళే సర్పంచ్గా మళ్ళీ 100% గెలుస్తారు. ఎందుకంటే వీళ్ళు చేసిన గత 5 ఏళ్ళలో అభివృద్ధి, 100 ఏళ్ళలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని 5 ఏళ్ళలో చేసి చూపెట్టినారు. నీళ్లు కానివ్వండి, కరెంటు కానివ్వండి, చెట్లు కానివ్వండి, శుభ్రత కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, ప్రతి ఒక్క పని కూడా వీళ్ళు దగ్గరుండి కనుక బ్రహ్మాండంగా చేశారు. 100% భవిష్యత్తులో కూడా వీరే సర్పంచ్లు గెలవబోతూ ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళందరినీ వాళ్ళు సన్మానించుకున్నందుకు, ఇంత బ్రహ్మాండంగా పనిచేసినందుకు వాళ్ళందరికీ కూడా నా వైపు నుండి మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేసి ఇంత బ్రహ్మాండంగా పనిచేసినందుకు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెట్పల్లి పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పత్రికా సమావేశం. మున్సిపల్ చైర్మన్ రాణవేణి సుజాత సత్యనారాయణకి కౌన్సిలర్ల ఏకపక్ష మద్దతు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన దుండగులను కఠినంగా శిక్షించాలి, మనువాద దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్. మెట్పల్లి కుల సంఘాల తీర్మాన పత్రం. స్వామి దేవాలయం ఉన్నటువంటి స్థలంలో జరిగిన తీర్మానాలు. తెలంగాణ స్టేట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం చైర్మన్ మీడియా సమావేశం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగలపై ఫైర్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.